పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి విపక్షాలు. అయితే పలు చోట్ల బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. విశాఖలో పరిస్థితిని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. విశాఖపట్నంలో బంద్ ప్రభావం అయితే ఇప్పటికి ఏమీ కనిపించడం లేదు. పొద్దుటి నుంచి కూడా నార్మల్గానే ట్రాఫిక్ అంతా రన్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రోజు కంటే కూడా ఎక్కువ రష్ కనిపిస్తోంది. ఇక్కడ బంద్ పిలుపునిచ్చినప్పటికీ దీన్ని బంద్ కంటే కూడా ప్రతిపక్షాల ఆక్రోశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిపక్షాలు అయితే ఆందోళనలకు దిగుతున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి. కానీ ప్రజల నుంచి మాత్రం పెద్దగా మద్దతు వస్తున్నట్లు కనిపించట్లేదు. బాబు, ఇవాళ బంద్ అన్నారు, తెలుసా మీకు? అవునండి. మరి ఎందుకు వచ్చారు మీరు? ఇంటికి పనిలోకి వెళ్దాం అనుకుని ఆఫ్ చేసి వచ్చాం సార్. ఈ సమస్య ఎలా వచ్చిందంటే చెప్తానండి. ముందు పెద్దవారికి లీక్ అయిపోయిందండి. ఈ నోట్ల వ్యవహారం అనేది పెద్దవారికి లీక్ మోడీ సైడ్ చాలా మంచి పని అండి. మంచి పని మోడీ చేసింది కదా, చాలా మంచి పని. కానీ పెద్దలు ఎందుకు లీక్ అవ్వాలండి? పెద్దలకు లీక్ అవ్వడం వల్ల సామాన్యుడు బాధపడుతున్నాడు. కానీ బ్లాక్ మనీ అనేది ఎప్పుడు మారిపోయింది అనమాట. 2 నెలల క్రితమే మారిపోయింది ఈ సిఐటి అని. మరి ఎందుకు బంద్లోకి వెళ్లకుండా ఆటోలు ఎందుకు తెచ్చారు? ఆటోలు తెచ్చామంటే మరి ఏంటి, మా వారం రోజులు బట్టి మాకు ఆ బేరాలు లేవు సార్. మరి ఇప్పుడు కూడా ఆపేస్తే ఎలాగనేసి అది సార్. సో బంద్ మీకు సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారంట. చేయకపోయినా ఇంకా జరగవలసింది అంతా జరిగిపోయింది సార్. నల్లధనానికి వ్యతిరేకమా అనుకోవాలా మీరు? వ్యతిరేకమే సార్. మరి నల్లధనం అరికట్టడానికి చర్యలు ఉపయోగపడతాయా? ఉపయోగపడతా అంటే ఉన్నోడు అందరూ బాగానే ఉంటారు సార్, లేనోడే కష్టం పడుతుంది. ఉన్నవాడిని ఇరకట్లో పెట్టి ఆ డబ్బులు తీస్తే మీకు అభ్యంతరం లేదు? ఏం లేదు సార్. ఇలాంటి ఆవేదనలే తప్ప నల్లధనానికి తాము వ్యతిరేకం కాదు. కనుక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి మోడీ అని ప్రధానంగా వీళ్ళందరూ చెప్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్లు ఏఐటీయూసీ సిఐటీయూసీ అనుబంధంగా ఉన్నప్పటికీ కూడా తాము బంద్లో పాల్గొనలేని పరిస్థితి. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి బేరాలు లేనప్పుడు ఈ రోజు కూడా బేరాలు ఎక్కడ పోగొట్టుకుంటామన్న ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం విశాఖలో బంద్ ప్రభావం ఏమీ కనిపించడం లేదు. కానీ ప్రతిపక్షాల ఆందోళనలు, ధర్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే, విశాఖపట్నం. గుంటూరు జిల్లాలో బంద్ పరిస్థితిని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. ఈ రద్దుతో నెలకుబేర్లు గుండెల్లో గుబులు అనేది ఒకటి రేకెత్తించినట్టయితే ఏమి, సామాన్య ప్రజలు కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నా కానీ మేము సమర్థించుకుంటూ మేము ముందుకు వెళ్తాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నామని కూడా ప్రజలు అంటున్నారు. ఈరోజు ఈ 28వ తారీఖు సోమవారం అఖిలపక్షం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అయినా కానీ గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కానీ బంద్ చాలా ప్రశాంతంగానే పాక్షికంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రజలు ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాప్లో మనం ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులు రద్దీ చూసుకుంటే విజువల్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి. ఇక్కడ బస్సులు కూడా యథాతథంగా నడుస్తున్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి ప్రతి ఒక్క బస్సులను ముందుకు నడిపిస్తూ గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి. దుకాణాలు అయితే ఏమి స్వచ్ఛందంగా మూసివేసినప్పుడు మళ్ళీ యథాతథంగా తెరుచుకొని వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి ఇక్కడ బంద్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే మోదీ తీసుకున్న నిర్ణయంపై మీరు ఎలా స్వాగతిస్తున్నారు? సామాన్య ప్రజలైతే ఈనాడు పెద్ద నోట్ల గురించి పెద్దగా పట్టింపు ఏం లేదు. ఒక నెలకు కావాల్సిన 5,000 ఒకరోజు క్యూలో ఉంటాం. అదే బార్డర్లో చాలామంది సైనికులు మంచులో కానీ ఎండలో కానీ ఎండనక వాననక భారతదేశ రక్షణ కోసం ఉన్నారు. అలాంటిది 2 రోజులు దేశ బాగు కోసం మేము లైన్లోకి నిలబడడానికి పెద్దగా ఏమి ఇబ్బందులు పడట్లేదు. ఈనాడు భారత్ బంద్ని ప్రజలు ఎవరు స్వాగతి ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాం. ఈనాడు పెద్ద నోట్లు అంటూ సామాన్య ప్రజల దగ్గర ఎవరి దగ్గర లేవు. 500, 1000 రూపాయలు ఒకరోజు ఉంటే ఎక్కడో షాపుల్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ మార్చుకుంటున్నారు. కానీ ఈనాడు వామపక్షాల దగ్గర వేల కోట్లు డబ్బు ఉంది. సామాన్య ప్రజలు ఇబ్బందులేం పడట్లేదు. వాళ్ళ డబ్బుని మార్చుకోవడం కోసము ఈ భారత్ బంద్ నిర్వహిస్తున్నారని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. స్టూడెంట్స్లో కూడా అదే భావన. మీరు చెప్పండి, ఏంటి ఈ పెద్ద నోట్ల రద్దు పైన ప్రజలు అంటే సామాన్యులకి అయితే ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారా, లేదు ఈ బంద్ వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటారా ప్రజలు? ఇవాళ ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో వామపక్షాలు ఇవాళ దేశానికి భారత్ బంద్ని పిలుపునిచ్చాయి. ఇవాళ ఈ భారత్ బంద్ ఎందుకంటే కేవలం ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ, లేదంటే బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేశ వ్యతిరేకులైనటువంటి వీళ్ళు సైనికులు చనిపోతే కూడా మద్దతు తెలపకుండా వాళ్ళకి సంస్మరణ చేయనటువంటి వీళ్ళు ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే ఇవాళ భారత్ బంద్కి పిలుపునిచ్చారు. ఇవాళ ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఆన్లైన్లో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి అకౌంట్లో మార్చాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ లేకుండా 500 నోట్లని ఇవాళ నల్లధనాన్ని వాళ్ళకి 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్ల ద్వారా ఇచ్చి ప్రజలను ఇబ్బంది పరిచే రకంగా చేస్తా ఉన్నారు.
దీని గురించి కూడా ఆలోచించాలి. ఇవాళ భారత్ బంద్కి పిలుపునిచ్చారు. భారత్ బంద్కి పిలుపునియటం వల్ల అనేక మంది వాళ్ళ బంద్ ఏదో ఉత్సాహంగా జరిగిపోతుంది, వేలాది మంది వస్తారు అని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎవరైతే బంద్లో పాల్గొంటా ఉన్నారో వాళ్ళందరికీ నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఖర్చు పెట్టి ఇవాళ బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చి ఖర్చు పెట్టుకోవడానికి వాటిని బహిరంగంగా వాటిని తీసుకొచ్చి వినియోగం చేసి